ఇప్పుడు ఎట్లా చేయాలి మేడం దీని గురించి? కాదు సార్. ఇప్పుడు అతను ఏదన్నా జరిగితేనో, లేకపోతే ఆయన్ని ఎవరన్నా కిడ్నాప్ జేస్తేనో, మీరు పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ స్ట్రాంగ్‌గా ఇస్తే, ఈ పాటికే ట్రేస్ ఔట్ చేసి వెతకడానికి ఎక్కువ అవకాశం ఉండేది. అతను వాంటెడ్‌గా ఇల్లు వద్దు అనుకోని పారిపోయిన వ్యక్తి. అలా పారిపోవడానికి రీజన్స్ ఏముంటాయి ఎప్పుడైనా గాని? ఊరంతా అప్పులైపోయి ఐపీ పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు, భార్య, పిల్లలు, కోర్టులు, కేసులు ఇవన్నీ ఎందుకు అని జెప్పి ఎవరన్నా ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతూ ఉంటది. 2 ఏదైనా అక్రమ సంబంధం ఉంటే అదే ఏదైనా అక్రమ సంబంధాలుంటే, భార్య పిల్లలను వదిలేసి, ఆ అక్రమ సంబంధం ఉన్న అమ్మాయితోటి వెళ్ళిపోతా ఉంటారు. 3 భార్య భార్యతోటే గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్రూయాలిటీ, అనవసరమైన కేసులు, హెరాస్మెంట్‌లు ఇవి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ కష్టాలు పడలేక అప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కేసులో ఆ 3 కనిపించట్లేదు నాకు. ఎళ్ళిపోవడానికి రీజన్ ఏం కనిపిస్తుందంటే, ఒకటి మెంటల్ డిజార్డర్ ఏమన్నా ఉండి సైకలాజికల్ ప్రాబ్లమ్ తోటి ఎళ్ళిపోవాలి. 2 ఏమన్నా తాగుడుకి అలవాటయ్యి ఎవడో అక్కడ రైల్వే స్టేషన్‌లోనే ఎక్కడో ఒక ఇద్దరు తగిలారు గదా! ఆళ్ళెవరో ఏ పనికిమాలినోళ్ళో తగిలారు. వాళ్ళతో పాటు ఈయన కూడా డైలీ పనులు చేసుకుంటూ హ్యాపీగా తాగుతూ ఉండొచ్చు. నా మీద ఎవరి పెత్తనాలు ఉండవు. భార్య పిల్లలకి సేవ చేయాల్సిన అవసరం లేదు. అక్క, బావ చెప్పింది వినాల్సిన అవసరం లేదు. అమ్మా, నాన్న అయితే అసలు లెక్కే చేయాల్సిన అవసరం లేదని హ్యాపీగా తిరుగుతున్నాడు. ఇక్కడ అమ్మా, నాన్న బాధపడాల్సిన ప్లేస్‌లో అక్క, బావ బాధపడుతున్నారు చూసావా? నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. అసలు మీరు మాట్లాడుతున్న విధానంలోనే చాలా రెస్పెక్ట్‌గా అనిపిస్తుంది. అరే! ఆ పిల్ల అనవసరంగా ఒక 1 ఇయర్ ఆళ్ళనేదో ఉద్ధరిద్దామని మనం మా ఇంటికి తీసుకొస్తే, ఈ పిల్లోడు ఇట్లా చేసాడండి. ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తాం? 3 పిల్లలకి తండ్రి లేకుండా తిరుగుతున్నాడని మీరు బాధపడుతున్నారు. తల్లిదండ్రులు బాధపడాలి అట్లా. మీ అమ్మా, నాన్న బాధపడట్లేదు గానీ, మీరు బాధపడుతున్నారు చూడండమ్మా! నిజంగా మీ మంచితనం ఇది ఒక రకంగా. మరి ఈ కేసులో ఏం చేయాలి? అతన్ని ట్రేస్ ఔట్ చేయడానికి ఏమన్నా మనకు ఆప్షన్స్ ఉన్నాయా అంటే, మనం ఏమీ చెయ్యలేము సార్. కావాలని పారిపోయిన వ్యక్తిని పట్టుకురావడం చాలా కష్టం. అంతేనంటావా మేడం? మిస్ అయ్యే వ్యక్తిని ట్రేస్ ఔట్ చేసి తీసుకురావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనకున్న రెండో ఆప్షన్ ఏంటంటే, అమ్మాయి ఏమన్నా లీగల్‌గా కేసులు వెయ్యగలదా అని చూడండి. ఎందుకంటే, ఇక్కడ అమ్మా, నాన్న పట్టించుకోవట్లేదు కాబట్టి, ఒకవేళ మీరు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చున్నారనుకోండి, వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏ కేసులు వేయడానికి పనికొచ్చేది కాదు. ఎందుకంటే వ్యక్తే లేడు. ఇంకా ఆయన మీద కేసులేసుకొని ఏం చేస్తది? కానీ ఇక్కడ మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ అవ్వలేదు కాబట్టి, మీకున్న అవకాశం ఏంటంటే, ఆ అమ్మాయి చేత పోలీస్ స్టేషన్‌లో 498 కేసు ఆళ్ళ ఆయన మీద, అత్తామామ మీద పెట్టించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అతనికి సమన్స్ సర్వ్ చేయటం కోసం పోలీసులు అతన్ని ట్రేస్ ఔట్ చేస్తారు. ట్రేస్ ఔట్ చేసి, "అరె బాబు! మీ ఆవిడ ఇట్లా కేస్ ఫైల్ చేసింది నీ మీద. నువ్వు కోర్ట్‌కి రాకపోతే గనక నిన్ను జైలుకి పంపించాల్సొస్తది. నువ్వెక్కడున్నావో జుట్టు పట్టి మేము తీసుకొస్తాము" అని చెప్పి అనడానికి ఒక అవకాశం ఉంది. ఇలా ఏమన్నా ట్రై చేస్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసులు ఫైల్ చేయగలదు అనుకుంటే అలా ఒకటి ట్రై చేయండి. ఇంకొకటి హైకోర్ట్‌లో హెబియస్ కార్పస్ పిటిషన్ అంటారండి. మిస్ అయిపోయిన వాళ్ళని, కనిపించిన వాళ్ళని, లేకపోతే అసలు ఎక్కడున్నారో తెలియని వాళ్ళని మా ముందు ప్రొడ్యూస్ చెయ్యండి అని అడగటం. ఒకవేళ హైకోర్ట్‌లో మీరు అలాంటి కేస్ ఏదైనా ఫైల్ చేస్తే ఒక 1 మంత్, 2 మంత్స్, మాక్సిమం 3 మంత్స్‌లో ఇతన్ని ట్రేస్ ఔట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. మరి అట్లా ఒక హైకోర్ట్ పిటిషన్ వేసుకోగలిగితే మీరన్నా వెయ్యొచ్చు, వాళ్ళ వైఫ్ అన్నా వెయ్యొచ్చు, అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న అన్నా వెయ్యొచ్చు. దానికంటే ముందు తెలియమంత్రాలు కాదు మేడం. అదే సార్. అందుకే మీ 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 ముగ్గురిలో కూడా ఎవరైనా ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నాను. వాళ్ళ అన్న కొంచెం రెస్పాండ్ అవుతాడు మేడం. అమ్మాయి వాళ్ళ అన్నతో మాట్లాడి మరి ఇవన్నీ ఇట్లా చెప్పింది మేడము అని చెప్పము. ఒకటి పోలీస్ స్టేషన్ లో అమ్మాయి చేత 498 కేసు వేయించండి. అప్పుడు మీ అమ్మా నాన్నకి వాత పడుతున్నట్టు అవుతుంది. 2 పోలీసులు అతన్ని ట్రేస్ ఔట్ చేయడానికి కుదురుతుంది. దానికంటే ఇంకా స్ట్రాంగ్ కేసు ఇప్పుడు హైకోర్టులో వేయబోయే రిట్ పిటిషన్, హెబియస్ కార్పస్ పిటిషన్ అంటారు. అది ఒక్కటి వేసినా గానీ మీకు పోలీసులు వాళ్ళు వెతుక్కొచ్చి ఎక్కడున్నారో చూపిస్తారు. చూపించినాక అతను ఏమంటానికి అవకాశం ఉంది? ఒకటి, నాకు ఇష్టం ఉండి నేను వెళ్ళిపోయాను, నాకు ఇల్లు, సంసారం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, అలా గాలికి తిరగడం నాకు ఇష్టం అంటే మనం బలవంతంగా ఏమీ చేయలేం. మనిషి బతుకున్నాడు, ఇక్కడే ఉన్నాడని మనం చూసి అతని నోటెమ్మట అతని డైలాగులు వినగలుగుతాం అంతే. వాడు రాకపోయిన మేడం, పలానా దగ్గర నేను పని చేసుకుంటున్నాను, నేను గాలికి తిరుగుతున్నాను. అదే అది వినాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పద్ధతుల్లో మీ తాహత కొద్దీ మీరు ఏమన్నా ఒక అడ్వకేట్ ని కాంటాక్ట్ అయ్యి అమ్మాయి ఒప్పుకుంటే ఇలా వేయడానికి ఒక అవకాశం ఉంది.
అమ్మాయి ఒప్పుకుంటది మేడం, కేసు పెట్టే అదేనమ్మా, మీరు వాళ్ళ అన్న ద్వారా ఒకసారి మాట్లాడండి. దగ్గరలో ఎవరైనా ఒక లాయర్ తోటి ఇట్లా హైకోర్టులో రిట్ పిటిషన్ అలాగే పోలీస్ స్టేషన్ లో వేయాల్సిన కేసు వేస్తే 100% ఒక 3 to 6 months లో అబ్బాయి ఎక్కడున్నాడో క్లారిటీ వస్తుంది. మనిషితో మాట్లాడడానికి మీకు అవకాశం వస్తుంది. నిజంగా అతను వాంటెడ్ గా వెళ్ళిపోతే, లేదు ఏదైనా సైకలాజికల్ గా వెళ్ళిపోయాడు ప్రాబ్లం తో, తాగుతున్నాడు అంటున్నారు కదా, ఏమైనా నరాలు దెబ్బతిన్నాయా అనుకుంటే అతన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నాడంటే అది మంచిగా ఉన్నట్టే లెక్క. మీరు బాధపడుతున్నారు తప్ప, మీ అమ్మా నాన్నకి ఏదైనా ఆస్తులు ఉంటే మీ అన్నకి, మీ బ్రదర్ పేరు మీద, తమ్ముడు పేరు మీద వచ్చేవి, ఆ పిల్లలకి పోషించుకోవడానికి ఏదైనా న్యాయం చేస్తే చెయ్యండి ఉన్నంతలో, ఈ కేసులు నడిపిస్తే. ఎందుకంటే పిల్లల్ని పోషించుకొని బతకలేదు కదా అమ్మాయి. ఒక నిమిషం మేడం, ఈ మధ్య ఒక 20 days క్రితం ఒక విషయం జరిగింది మేడం. ఏమని? మా డాడీ వాళ్ళ అన్నకి ఫోన్ చేశాడంట. అమ్మాయి వాళ్ళ అన్నకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని పంపియండి, వాడి పేరు మీద సిమ్ ఉంది కదా, ఆ సిమ్ నా బండికి కాంటాక్ట్ అయ్యింది, బండికి ఇన్సూరెన్స్ ప్లే చేయాలన్నా అమౌంట్ ప్లే చేయాలన్నా వీలు పడట్లేదు, ఆ సిమ్ కావాలి నాకు, అమ్మాయిని పంపించమంటే వాళ్ళ అన్న ఒక మాట అన్నాడంట. వాడు ఎక్కడున్నాడో మీకు తెలిసి కూడా ఆట ఆడుతున్నారు, సూపర్, వాడిని తీసుకొని రండి, వాడిని తీసుకొస్తే మా పిల్లలు మీకు అప్పచెప్తాము చెప్పానా. అదే అంటున్నాను నేను, వాంటెడ్ గా పారిపోయాడంటే వీళ్ళ మీ అమ్మా నాన్న హస్తం కూడా ఉన్నట్టే లెక్క. అందుకనే ఆ అమ్మాయి చేత 498 కేసు ఫైల్ చేయించండి. పారిపోయాడు అనే విషయం కోర్టుకి చెప్పాల్సిన అవసరం లేదు, పోలీసులకి చెప్పకండి. పట్టించుకోకుండా తిరుగుతున్నాడండి, ఇట్లా డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు, ఎక్కడ తిరుగుతున్నాడో, నాకు నా పిల్లలకి న్యాయం చెయ్యండి, మా అత్తగారు మామగారు ఇలా బిహేవ్ చేశారని ఆ మిస్సింగ్ వరకు మిస్సింగ్ అనకుండా, ఆ రోజు కార్యక్రమానికి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు, పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, ఇలా పెళ్ళయిన దగ్గర నుంచి ఇలా ఉంది, మా అత్త మామ ఇలా అని వాళ్ళ ముగ్గురు మీద కేసు వేయండి. కొడుకు ఎక్కడున్నాడో అమ్మా నాన్నకు తెలుసు, లేకపోతే ఏ తల్లిదండ్రులు అంత రిలాక్స్ గా ఖర్చు వేసుకొని కూర్చోరమ్మా. ఒకవేళ అదే అనుకుందాం, సోషల్ మీడియాలో దొరుకుతున్నాడు కదా మనిషి, వాంటెడ్ గా రెస్పాండ్ అవ్వటం లేదు. ఇక్కడ క్లియర్ ఉంది, అసలు హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం కంటే కూడా ఆ అమ్మాయి చేత ఒక 498 వేయిస్తే ఈ అమ్మా నాన్నకి ఎక్కడో ఒక టచ్ లోకి వస్తాడు, ఆ కోర్టుకు వస్తాడు, ఆటోమేటిక్ గా మెయింటెనెన్స్ వసూలు చేసుకోవచ్చు. వీళ్ళ ముగ్గురిని ఒక 5 ఏళ్ళన్నా కోర్టులు చుట్టూ తిప్పడానికి అవకాశం ఉంటుంది. మంచితనంగా ఉన్నారు. మీకు ఇన్ఫార్మ్ చేసిన రోజే ఆ అబ్బాయి తోటి నేను ఆధార్ కార్డు కావాలనేసి మాట్లాడాను మేడం వాళ్ళ అన్నతోటి. మాట్లాడితే ఆ అబ్బాయి అన్నాడు, వదినా ఇంకొక నెల చూస్తాను, నా వల్ల కాదు ఇలాగా, వెరీ గుడ్, పిల్ల బాధ నేను చూడలేకుండాను, నువ్వు వస్తానంటే నువ్వు అన్న వచ్చే పని అయితే నేను ఆ అమ్మాయిని తీసుకొని పోయి మన మండలంలో కేసు పెడదాం వదినా, ఆ పిల్లల బాధ అసలు చూడలేకుండా వెళ్ళండమ్మా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే అమ్మాయికి ఇంకొంచెం లీగల్ సపోర్ట్ పెరుగుతుంది. ఓకే, వదిన క్యారెక్టర్ ఆవిడే వచ్చి కంప్లైంట్ ఇప్పించింది అంటే వాళ్ళ తమ్ముడు అమ్మా నాన్న కాస్త డేంజర్ ఫెలోస్ లాగా ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్ కి తీసుకురండి అంటారు. అర్థమవుతుందా? వాళ్ళు అడిగినట్లుగా సపోర్ట్ చేయండి అమ్మా, 100%. ఎక్కడున్నాడో ఎంత దూరమైన వెళ్తాను ఆ అమ్మాయి కోసం, ఎందుకంటే నాకిద్దరు పిల్లలు ఉన్నారు మేడం, నాకు ఆ మనిషి ఒక వారం లేకపోతే నా చిన్న కొడుకు ఫీవర్ వస్తుంది. అదేలేమ్మా, అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఆ మనిషిని దూరం, కనీసం చిన్న గొడవ అయినా కూడా నేను పుట్టింటికి వెళ్తానన్న మాట నాకు రాదు. సూపర్, ఓకేనమ్మా. ఇప్పుడు ఉన్నంతలో మనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఆ అమ్మాయిని పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయించండి. మీ బ్రదర్ ఎక్కడున్నా మీ అమ్మా నాన్నకు తెలుసు కాబట్టి వాళ్ళు పట్టిస్తారు, కోర్టులో కొంతకాలానికి కేసులు నడుస్తాయి. ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే మీ తమ్ముడికి రావాల్సిన షేరు ఆ పిల్లలకి రాయించండి, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. కౌశల్య గారు, మనం ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా కానీ ఒక మిస్సింగ్ అనేది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల, ఇందాక నేను చెప్పినట్టుగా అక్రమ సంబంధాలు, కష్టాలు తట్టుకోలేక, అప్పులు ఏవైతే ఉంటాయో రాని బాకీ అదే ఇవ్వలేని ఈ అప్పుల్ని తట్టుకోలేక పారిపోయే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ ఈమె చెప్తున్న విధానంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉందండి, కానీ ఇట్లా వెళ్ళాడు, ఇట్లా వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి మిస్ అయిపోయాడు, కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటున్నాడు అని. అంటే వాంటెడ్గా వెళ్ళిపోయిన వ్యక్తి ఏమి అవాయిడ్ చేయడానికి వెళ్ళాడు అనేది మనకి ఇక్కడ లాజిక్ దొరకట్లా. భార్య హెరాస్మెంట్ క్రూయాలిటీ ఉందా అంటే ఆవిడ ఆల్రెడీ చాలా మంచిదండి, 5 రూపాయలు తెస్తే 5 రూపాయల్లో, 50 రూపాయలు తెస్తే 50 రూపాయల్లో ఉంటుందండి, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైపు కాదు, అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు అనేది ఒకటి మాట్లాడుతుంది. ఇంకొంచెం డౌట్ఫుల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈవిడ అంటే ఇంక మంచి వాళ్ళని కూడా మనం అనేయొచ్చు అంటే మరి అది కూడా ఆలోచించాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ వేయకుండా ఉండరు, అది అక్కడ డౌట్ కొడుతుంది. కాబట్టి
తల్లిదండ్రులకి ఈ కూతురికి ఏమైనా తగాదాలు ఉన్నాయా, ఓకే అలా తగాదాలు ఉండడం వల్ల తమ్ముడు వెళ్ళిపోవడం కానీ దానికోసం ఆవిడ మరదలకి సపోర్ట్ చేయడం ఇదేమన్నా నడుస్తుందా అనేది కొంచెం ఒక 1% తప్ప మిగతాదంతా చూస్తే 99% వీళ్ళంతా ఆయన వాంటెడ్గా ఒళ్ళు బద్ధకంతో వెళ్ళిపోయిన రీజన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తల్లిదండ్రులకు తెలుసు అనేది కూడా మనకు కొంత క్లారిటీ అయితే వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడానికి ఒక వ్యక్తి నిజంగా మిస్ అయితే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఫైల్ చేయాలండి. అలా కంప్లైంట్ ఫైల్ చేసినాక కూడా ఒక 1 month 1.5 monthలో దొరకకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు పోలీసులకి డైరెక్షన్ ఇస్తుంది. కానీ ఈ కేసులో వాంటెడ్గా వెళ్ళిపోయిన వ్యక్తి కాబట్టి వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వేయాల్సిన కేసులన్నీ వేసుకుంటే 498 DVC MCలు ఆటోమేటిక్గా అత్తామామలు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి కొడుకు ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఏరా బాబు నీ కేసులకు మేము తిరగాల్సి వస్తుంది అని అప్పుడు బయటకు వస్తారు కలుగులో నుంచి. సో ఈ కేసులో అది బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సొల్యూషన్ మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.